హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే ఒక పని మీద విజయవాడ వెళ్ళాలని బయలుదేరామన్నమాట. ఇంకా రాత్రి 9:30కి బస్ అని చెప్పాడు మా ఆయన. కానీ ఆ 9:30కి అని చెప్తే మేము ఇంకా అర్లీగానే వచ్చేసాము. కానీ బస్సు అయితే ఇంకా రాలేదు. చాలాసేపు వెయిట్ చేసాము. ఇంకా నించోలేక కిందనే కూర్చోవలసి వచ్చిందనమాట. అంటే మా ఆయన బస్ టైమింగ్స్ తప్పు చెప్పాడు. మేము కొంత తొందరగా రెడీ అవ్వమేమోనని. నేను కూర్చోగానే ఎన్ని మెట్రోస్ వెళ్ళిపోయినాయో అయినా కానీ బస్సు రాలేదు. ఇంకా చాలా కోపం వచ్చింది, ఎందుకు అసలు అంత తొందరగా చెప్పావని. ఇంకా 10కి అయితే బస్సు వచ్చిందనమాట. మేము బస్సు ఎక్కిన తర్వాత కూడా చాలా భయం వేసింది, ఎందుకంటే అది ఎలక్ట్రికల్ బస్సు అనమాట. ఇదే ఫస్ట్ టైం ఎక్కడం, కానీ బాగానే రీచ్ అయ్యాం. ఇంకా మార్నింగ్ 5:30కి అయితే విజయవాడలో దించేశారు. ఇంకా బస్ స్టాప్ నుంచి మళ్ళీ వేరే ఆటోలో ఇక్కడికి వచ్చామన్నమాట. స్నానాల కట్ట దగ్గరికి వచ్చి చూస్తే అప్పుడు నేను అనుకున్నాను, ఏంటి ఇంత తొందరగా ఓపెన్ చేస్తారా అని. కానీ అప్పటికే షాప్స్ అన్నీ ఓపెన్ చేసేసారు. ఇంక మేమైతే ఇక్కడ స్నానాలు చేయాలని డిసైడ్ అనమాట. చాలామంది ఉన్నారు, క్రౌడ్ అయితే ఎక్కువ ఉంది. శుక్రవారం కదా, యాక్చువల్లీ ఈ వీడియో నిన్నటిది, ఇవాళ పోస్ట్ చేస్తున్నాను. ఇంకా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ చెప్పారంటే చాలా ఖాళీగా ఉంటుంది, మీకు దర్శనం చాలా తొందరగా అయిపోతుంది అని చెప్పేసి. కానీ ఈ క్రౌడ్ చూసిన తర్వాత నాకైతే అనిపించింది, వామ్మో అసలు ఎప్పటికి దర్శనం అవుతుంది, ఇక్కడ ఎంతమంది జనాలు ఉన్నారు కదా. 5:30కి స్టార్ట్ అయ్యిద్దంట దర్శనం, ఇంకా అక్కడ ఎంతమంది ఉన్నారా అని చెప్పి అనిపించింది. చూడండి, సూర్యుడు ఇలా ఉదయిస్తున్నప్పుడు చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. నేనైతే ఈ ప్లేస్లో ఇదే ఫస్ట్ టైం చూడటం. ఇంకా మేము వచ్చిన తర్వాత ఇక్కడే బ్రష్లు చేసేసాము. ఇంక ఇక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంది కదా అని చెప్పి ఆ లెఫ్ట్ సైడ్ వెళ్ళేసి ఇంక అక్కడ స్నానాలు అవి చేద్దామని చెప్పి అటు వెళ్ళిపోయామన్నమాట. అక్కడైతే కొంచెం వెట్ లేకుండా బాగుంది, డ్రెస్సెస్ చేంజ్ చేసుకోవడానికి కానీ ఏదైనా అక్కడ రూమ్స్ ఉన్నాయని చెప్పి అటు వెళ్ళామన్నమాట. ఇంకా రెడీ అయిపోయిన తర్వాత పైకి వచ్చేసాము. ఇంకా మేము ఒక ఆమె దగ్గర లగేజ్ పెట్టుకున్నాం కదా, ఇంకా ఆవిడ దగ్గరికి వెళ్దామని చెప్పి ఫాస్ట్గా వచ్చేసామన్నమాట. ఇదిగో ఈవిడ దగ్గరే పెట్టుకున్నాం లగేజ్. ఇంకా ఆవిడ దగ్గర లగేజ్ తీసేసుకుని ఆవిడ దగ్గరే శారీస్ ఇంకా కొబ్బరికాయ అలా సెట్ తీసేసుకుని పైకి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత లగేజ్ కౌంటర్లో లగేజ్ పెట్టుకున్నాక ఆవిడ చెప్పింది, లగేజ్ తీసుకెళ్ళిపోండి, పైనే పెట్టుకోవచ్చు కదా, మళ్ళీ మీరు కిందకి ఇక్కడికి రారు కదా అని. అందుకని తీసుకెళ్ళిపోయామన్నమాట. వెళ్ళి అక్కడ బస్సు ఎక్కి కొండపైకి అయితే వెళ్ళిపోయాం మేము. వెళ్ళిన తర్వాత లగేజ్ అయితే అక్కడ పెట్టేసుకున్నాము. లగేజ్ కౌంటర్ దగ్గరే ఫోన్లు అవి ఇచ్చేసారు కాబట్టి ఇంకా దర్శనం తర్వాత వీడియో తీయటం కుదరలేదు. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా జర్నీ చేసినా కానీ దర్శనం అయితే చాలా బాగా జరిగిందనమాట. చాలా హ్యాపీగా అనిపించింది, తొందరగానే అయిపోయింది దర్శనం కూడా. ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి. బాయ్.